వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలతో కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బహిర్గతం. అనైతిక కూటమితో తమ ప్యానెలే ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదా? వెలిచాల రాజేందర్ రావు వెల్లడి. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కర్ర రాజశేఖర్ ప్యానెల్ ఘన విజయం. చైర్మన్గా రాజశేఖర్ ఏకగ్రీవం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ మోసం. 40 లక్షలు చెల్లించిన బెదిరింపు ఆగకపోవడంతో భయాందోళనలో ఓ కుటుంబం. కరీంనగర్ జిల్లాలో కొడుకు వేధింపులు భరించలేక టానా మెట్లెక్కిన కన్న తల్లి. న్యాయం చేయాలని పోలీసులను వేడుకోలు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడంపై నిషేధాజ్ఞలు. అనుమతి లేని డ్రోన్ డీజే సౌండ్స్పై చర్యలు తప్పవు. రామగుండం సిపి అంబర్ కిషోర్ జా హెచ్చరిక. యోగాసనాలతో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది ప్రశాంత జీవితం గడపవచ్చు. ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు డాక్టర్ సచిన్ పరాబ్, డాక్టర్ మనోజ్ మత్నాని. ధర్మపురిలో విషాదకర ఘటన. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శునకం, తల్లడిల్లిన కుక్క కూనలు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరితో ఆదివారం మధ్యాహ్నం లంచ్ మీట్కు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులందరితో ఆదివారం మధ్యాహ్నం లంచ్ మీట్కు ఏర్పాట్లు చేయించారు. జూబ్లీహిల్స్లోని సీఎం కార్యాలయంలో ఈ లంచ్ మీట్ నిర్వహించారు. అనంతరం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ మంత్రులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఎంత బలం ఉంది, ప్రచారంలో ఓటర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచేందుకు ఉన్న అవకాశాలు తదితర విషయాలపై సీఎం చర్చించనున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి మరో వారం రోజులే సమయం ఉండగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఏం చేయాలన్న విషయాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఉప ఎన్నికకు గడువు సమీక్షిస్తున్న కొద్దీ అధికార ప్రతిపక్ష పార్టీల ప్రధాన నేతలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. జూబ్లీహిల్స్లోని కృష్ణాకాంత్ పార్కులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అభ్యర్థి గెలుపు కోసం ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగా ఇవాళ ఆదివారం ఉదయం బీజేపీ, కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణాకాంత్ పార్కులో మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్తో ముచ్చటించారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఓటు వేసి గెలిపించాలని వాకర్స్తో పీసీసీ చీఫ్ మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి అన్నారు. నవీన్ యాదవ్ స్థానికుడు, విద్యావంతుడు, నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తి. మీ సమస్యలపై మీకు అండగా ఉండే వ్యక్తిని గెలిపించాలని టీపీసీసీ చీఫ్ మంత్రి పొన్నంలు వాకర్స్ను కోరారు. రెండవ రోజు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పర్యటించారు. 42% బీసీ రిజర్వేషన్ మరియు బీసీల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న కల్వకుంట్ల కవిత గారికి మద్దతుగా తెలంగాణ జాగృతిలో చేరిన తెలంగాణ కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు గొరిగే నరసింహ, గొరిగే రాధిక, మేడే సరిత, మేడే బాపురాజు, వీరమల్ల శారద, శివ పటేల్ తదితరులు చెంగిచెర్ల ప్రాంతవాసులు పెద్ద సంఖ్యలో హాజరై కవితకి మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులతో జీతభత్యాలు చెల్లించాలని ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో థామస్ రెడ్డి స్థానిక ఆర్టీసీ ఉద్యోగులను కలిసి
వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ సమస్యలను పరిష్కరిస్తామని చెబితే కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించడం లేదని ఆరోపించారు. మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులో ప్రయాణికుల సంఖ్య పెరిగి డ్రైవర్ కండక్టర్లు ఇబ్బంది పడుతున్నారని, నెలకు ఆర్టీసీకి 300 కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదన్నారు. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఇవాళ ఆర్టీసీలో ఉన్నటువంటి అంశాల మీద కార్మికులంతా చాలా బాధాతత్వ హృదయంతో, ఆవేదనతో ఉండడం జరుగుతూ ఉంది. యాజమాన్యానికి, ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని మర్చిపోవడం జరిగింది. 2 సంవత్సరాలైనా ఇప్పటి వరకు అమలు చేయలేదు. దాని ప్రకారంగా ఇప్పటికి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి. కరీంనగర్ హుజురాబాద్ నియోజకవర్గంలో వానరాలు హల్చల్ చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో విద్యుత్ షాక్కు గురైన విషయాన్ని గమనించిన స్థానికులు స్థానిక వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. దీంతో కోతి ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేసీఆర్ డైరెక్షన్ లోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నడుస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థికి కనీసం 10,000 ఓట్లైనా వస్తాయా అని ప్రశ్నించారు. హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి కోసం కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. కేంద్రం నిధులతో కిషన్ రెడ్డి చేసిన అభివృద్ధి నిధుల విషయంలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఇస్తున్న సన్నబియ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి కేజీకి ₹40 ఇస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఈ విషయం చెప్పడం లేదన్నారు. ఇవాళ తాను ఛాలెంజ్ చేస్తున్నానని, సన్నబియ్యంలో ప్రతి కేజీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ₹40% వాటా ఉందా లేదా అని చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన పొన్నం కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. కిషన్ రెడ్డి ఇస్తున్నామని చెబితే ఏదో రాష్ట్రానికి భిక్షం వేస్తున్నారా? మేము పన్నులు చెల్లించడం లేదా అని మండిపడ్డారు. కిషన్ రెడ్డి తన భాషను సరిగా ఉపయోగించాలన్నారు. మేము ఇచ్చిన పన్నులలోంచే మాకు ఇస్తుంటూ మళ్ళీ దౌర్జన్యంగా మాట్లాడట ఏంటని మండిపడ్డారు. కిషన్ రెడ్డి మాటల ఫెడరల్ సిస్టంకు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. అధికార పార్టీ కాంగ్రెస్లో అలజడి సృష్టించిన అర్బన్ బ్యాంక్ ఎన్నికల గ్రూప్ రాజకీయాలు అంతర్గత విభేదాలను బహిర్గతం చేసింది. కరీంనగర్ ప్రజాభవన్లో మీడియాతో రాజేందర్ రావు మాట్లాడుతూ అర్బన్ బ్యాంక్ ఎన్నికలతో పార్టీలోని కొందరు అనైతిక వ్యక్తుల కలయికను బహిర్గతం చేయగలిగామని తెలిపారు. కస్టమర్ ఫ్రెండ్లీ బ్యాంకుగా అర్బన్ బ్యాంకును నిర్మించాలనే ఉద్దేశంతో ప్యానెల్ ఏర్పాటు చేశామని చెప్పారు. మరో ప్యానెల్ బీజేపీ, బీఆర్ఎస్ మద్దతుతో ఏర్పడుతుందని, అందువల్లే తమ ప్యానెల్కు చెందిన వారు చాలామంది స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారని తెలిపారు. తమ ప్యానెల్కు చెందిన 2 గెలుపొందారని, వారితో తమ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ ఎన్నికలతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ను, అసహజమైన కలయికను బహిర్గతం చేయడం జరిగిందన్నారు. ఈ ఎన్నికలతో ఇకపై బ్యాంకు వ్యవహారాల్లో ఉన్న అవినీతి, అక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండగలిగేలా చేస్తామని తెలిపారు. నా భావన కవంపల్లి గారి భావన సేమ్ ఉండకపోవచ్చు. కవంపల్లి గారి భావన అనుకుంటుందేమో కర్ర రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ మొన్న పార్లమెంట్ అప్పుడు జాయిన్ అయినాడు రాజేందర్ రావు కోసం చేసేదానికి అని కవంపల్లి గారు భావిస్తున్నారు. నేను భావించే దాంట్లో కర్ర రాజశేఖర్ ప్యానెల్ పెట్టినప్పుడు వేదం ఉండకూడదు, వరాలు జ్యోతి ఉండకూడదు, తాటికొండ భాస్కర్ ఉండకూడదు, శ్రీనివాస్ రెడ్డి ఉండకూడదు. వాళ్ళు ఉన్నంత వరకు నేను దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్యానెల్గా నేను భావించట్లేదు. వ్యక్తిగతంగా ఆయన భావిస్తున్నాడు కావచ్చు, అది కూడా కాంగ్రెస్ పార్టీ ప్యానెల్. అది వారి ఇష్టం. దానికి నేనేం కామెంట్ చేసి ఆయన పెద్ద లీడరు, ఎమ్మెల్యే, డీసీసీ ప్రెసిడెంట్, గౌరవిస్తా. కానీ నా భావన కాంగ్రెస్ పార్టీ ప్యానెల్ కాదు కాబట్టి కాంగ్రెస్. ధర్మపురిలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తల్లి ప్రేమకు వెలకట్టలేం. అది మనిషి అయినా, మూగజీవమైనా, ఏదైనా. తల్లి తన పిల్లలను ప్రాణంగా చూసుకుంటుంది. అలాంటి తల్లి లేదని పసికూనలకు తెలిస్తే తల్లడిల్లిపోతారు. అలాంటి దృశ్యం ధర్మపురిలో చూపర్లను ఆవేదన గురిచేసింది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో రోడ్డుపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కుక్క మృతి చెందింది. చనిపోయిన కుక్క 20 రోజుల క్రితం 5 పిల్లలకు జన్మనిచ్చింది. తల్లి శునకము చనిపోయిన విషయం తెలియని పసికూనలు తల్లి చనుపాలు తాగటానికి ప్రయత్నం చేశాయి. పాలు రాక, ఆకలి తీరక, తల్లి ఇక లేదని విషయం తెలియక
పసికూనలు తల్లడిల్లిపోయాయి. తల్లిని లేపేందుకు ప్రయత్నించాయి. ఆ హృదయ విదాకరమైన ఘటన చూసిన వారిని కంటతడి పెట్టించింది. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు అతివేగంగా ప్రయాణించేటప్పుడు రోడ్డుపై వెళ్తున్న మూగ జీవాలను గమనిస్తూ వెళితే పసికూనలకు తల్లి లేని లోటు వచ్చి ఉండేది కాదని స్థానికులు అభిప్రాయపడ్డారు. యూపీలో బుల్డోజర్ను అడ్డుకుంటానని చెబుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీఎస్లో హైడ్రామా పేరుతో పేదల ఇల్లు కూలుస్తుంటే ఎందుకు మాట్లాడడం లేదని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయమా అని నిలదీశారు. ఇవాళ తెలంగాణ భవన్లో హైడ్రా బాధితులతో కేటీఆర్ సమావేశం అయ్యారు. హైడ్రా పనితీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల ఇండ్లను కూల్చే హైడ్రా చేసేది మంచి పని అయితే 5 స్టార్ హోటళ్లలో మీటింగ్స్ పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది నిజంగానే ప్రజాపాలన అయితే కాంగ్రెస్ నాయకులకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే పెద్దల ఇండ్లను ఎందుకు కూల్చలేదు, కనీసం నోటీసులు అయినా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. గతంలో బట్టి విక్రమార్క హైడ్రా చేస్తుంది గొప్పదని పలువురి పేర్లను ప్రస్తావించారని, మరి హైడ్రా బుల్డోజర్లు అటువైపు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. హైడ్రా అధికారుల తీరుపై మండిపడ్డ కేటీఆర్ ఇది ప్రభుత్వ యాంత్రాంగమా లేక రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యమా అని నిలదీశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఇల్లు హిమాయత్ నగర్ లో FTL పరిధి లోపలే ఉందని, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి బఫారో జోన్లోనే ఉన్నారు, కానీ వీళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. హైడ్రా సృష్టించిన ఈ వలయానికి విలయానికి తన చుట్టూ ఏం జరుగుతుందో తెలవక ఒక 6 ఏళ్ల పాప సార్ 3 రోజుల నుంచి తిండి లేదు అని చెప్పి ఏడుస్తుంటే కనీసం పుస్తకాలు కూడా తీసుకొని ఇవ్వకుండా వాళ్ళ ఇల్లు మాట్లాడిస్తాను తల్లి పుస్తకాలు కూడా తీసుకొని ఇవ్వకుండా వాళ్ళ ఇల్లు కూల్చింది ఈ హైడ్రా. అయితే పేదవాడికి ఒకలాగా ఉన్నవాడికి ఇంకోలాగా నేను ఉత్తగానే అంటలేను. అది కూడా మీకు చూపెట్టాలనే పత్రికల ద్వారా అందరికీ చూపెట్టాలన్న ఉద్దేశంతోనే, మీ బాధ రాష్ట్రం మొత్తం తెలవాలన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇక్కడికి రప్పించడం జరిగింది. మూసాపేట్ మెజెస్టిక్ గార్డెన్లో మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. సమావేశంలో PCCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నేతలు శ్యామ్ మోహన్, ఈరవత్రి అనిల్, వినయ్, ఆకుల లలిత, KK మహేందర్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సత్తు మాలేష్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మున్నూరు కాపులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం మున్నూరు కాపులు ఐక్యంగా కృషి చేయాలన్నారు. PG వైద్య విద్య సీట్ల భర్తీ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ మరో తీపి కబురు వెల్లడించింది. 2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మరో 75 PG సీట్లకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కొత్త మెడికల్ కాలేజీలోనూ PG సీట్లు కేటాయించామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా అధికారిక నోట్ విడుదల చేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సౌకర్యాలు మెరుగుపడడంతో 7 కాలేజీలో PG సీట్లకు NMC ఓకే చెప్పింది. దీంతో మొత్తం 75 సీట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు స్వీకరించనున్నారు. అదనపు సీట్ల రాకతో ఆసుపత్రుల్లో మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోనికి రానున్నాయి. ఈ నెల 22న హైదరాబాద్లోని గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీస్ శాంతినగర్లో విద్యావేత్తలు భవిష్యత్ తరానికి రూపశిల్పులు అనే అంశంపై జరిగే సమావేశానికి హాజరు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ బ్రహ్మకుమారీస్ ఆహ్వానించారు. నవంబర్ 22వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్లో విద్యావేత్తలు భవిష్యత్ తరానికి రూపశిల్పులు అనే అంశంపై జరిగే విద్యావేత్తల సింపోజియం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి ఆహ్వానించారు. మండలాల వార్తలు. సిరిసిల్ల అర్బన్ మండలం పెద్దూరులో ఆన్లైన్ బెట్టింగ్ కలకలం సృష్టిస్తుంది. ఆన్లైన్ మోసంతో 40 లక్షలు వసూలు చేసిన బెట్టింగ్ మూట వేధింపులు భరించలేక కుటుంబం కన్నీటి పర్యంతమై న్యాయం చేయాలని వేడుకుంటుంది. పెద్దూరుకు చెందిన యువకుడు సలేంద్రి ప్రణయ్ ఆన్లైన్లో బెట్టింగ్తో మోసపోయాడు. బెట్టింగ్ మూట ప్రణయ్ నుంచి సుమారు 40 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మూటా బెదిరింపులకు భయపడి 2 సార్లు ప్రణయ్ కుటుంబం ఆత్మహత్య యత్నం చేసుకోబోయింది. కొడుకును కాపాడుకునేందుకు ఇంట్లో బంగారం అమ్మి అప్పులు చేసి బెట్టింగ్ మూటకు డబ్బులు అప్పగించినట్లు యువకుడి తల్లి తెలిపారు. ఇక 8 లక్షలు అవి కనన్న వాళ్ళే, మరి 8 లక్షలు అనబడితే బిడ్డ ఇట్లనే ఎన్ని తెచ్చుకుంటూ పోతే ఇట్లే ఇది కాబట్టి ఇది నలుగురికి తెలవాలి ముచ్చటాడంటే అమ్మ పక్కింటోని కూడా తెలియదు ఈ విషయం. నన్ను చంపుతారు, నేను కొంట పోతా
అని ఆయనతో అన్నాడు. అన్నాక మరి ఇట్లా చేస్తే ఎట్లరా, మన అక్క పెళ్ళికి ఉండే, నువ్వు డాడీ ఏం దేశాలు ఉండే, నువ్వు పక్కింటి వాళ్ళకి కూడా తెలియద్దని మాట్లాడబడితే మరి నేను ఏం చేయాలి ఇప్పుడు నేనంటే, అద్దు అమ్మ నువ్వు చెప్పకు, నేను నేర్పుకుంటా, నేను ఏ కైకిలైనా చేసుకుని నేర్పుకుంటా, కానీ ఈ పైసలు మాత్రం నువ్వు ఇవ్వద్దు అని ఆయనతో అన్నాడు. అన్నాక సరే అని అప్పటిదప్పుడే మా నాన్న దగ్గరకు పోయి నేను చెప్తే తెల్లారి వరకు 3 రోజుల వరకు తెల్లని దాకా కట్టబట్టుకుంటా తిరుక్కుంటా 8 లక్షలు 4 రోజుల్లో తయారు చేసిండు. నా బిడ్డ జాగొనుకుని కిస్తీ కట్టాలని మా నాన్న తెచ్చిచ్చిండు. అవి 8 లక్షలు అయిపోయినాయి. ఆడికి 8 లక్షలు అయిపోయినాక ఇంటికి వచ్చినాక పలుమార్లు ప్రణయ్ను బంధించి కూడా డబ్బులు వసూలు చేశారని చెప్పారు. డబ్బులు ఇచ్చినా వేధింపులు పెరగడంతో ముక్కుమ్మడిగా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారు. పోలీసుల వద్దకు వెళితే కొడుకు దక్కడని బెదిరించగా ఫిర్యాదు చేయడానికి భయపడిన కుటుంబం సభ్యులు బెట్టింగ్ మూట వేధింపులు భరించలేక మీడియాను ఆశ్రయించి ఆవేదనను వ్యక్తం చేశారు. పోలీసులు విచారణ జరిపి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. నేను వచ్చిన 30-35 లక్షల దాకా ముంచిండు ఎదుగుదల బాలయ్య కొడుకు. అన్ని రోజు నాకు ఏం భూమి జాగలేదు, చంపెత్తామంటున్నాను. మళ్ళీ నాకు 6 లక్షలకు నన్ను పిలిపించి కాగితం పెట్టించుకున్నాడు. ఆ పైసలు కావాలని పెడుతుంది. న్యాయం కావాలి, పోలీసులతో న్యాయం కావాలి. 35 లక్షలు ఇచ్చినాం, ఇంకా కావాలంటున్నాడు. ప్రాణ భయం ఉంది మాకు. 40 లక్షలు, ఇంకా 40 లక్షలు అంటుంది. తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో జాడి శ్రీనివాస్ ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ సమస్యలపై పోరుబాట మొదలుపెట్టిన తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ సమస్యల సాధన కొరకు స్థాపించిన నూతన సంఘంలో ఉపాధ్యాయ సమస్యలపై విద్యారంగ వ్యవస్థపై అవగాహన కలిగిన జాడి శ్రీనివాస్ను తొలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించారు. కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్లో ఉచిత డయాబెటిక్ యోగా శిబిరాన్ని ప్రారంభించారు. నేటి నుంచి ఈ నెల 15వ వరకు ప్రతిరోజు ఉదయం 6 నుండి 7 గంటల 30 నిమిషాల వరకు డయాబెటీస్ను సహజ పద్ధతిలో నియంత్రించేలా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రపంచ మధుమేహ నెలను పురస్కరించుకొని లయన్స్ క్లబ్ పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ యోగా శిబిరం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ యోగా, డయాబెటిక్ యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, సూక్ష్మ వ్యాయామాలు, సూర్య నమస్కారాలు, యజ్ఞ సహిత యోగా, ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, ఒత్తిడి నియంత్రణ పద్ధతులపై నిపుణుల మార్గదర్శకత్వం, ఉచిత డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ టెస్టులు నిర్వహించబడతాయని చెప్పారు. యోగ శిక్షణ శిబిరం ప్రారంభోత్సవంలో లయన్స్ క్లబ్ పతంజలి యోగా సమితి ప్రతినిధులు హనుమన్ల రాజారెడ్డి, ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి, మర్రి రాజేందర్, కల్వకోట శ్రీనివాసరావు పాల్గొన్నారు. కర్ర రాజశేఖర్ ప్యానెల్లో పోటీ చేసిన 12 మందిలో 9 మంది గెలుపొందారు. గెలిచిన కర్ర రాజశేఖర్ తమ విజయానికి సహకరించిన మాజీ మేయర్ సునీల్ రావు, డి శంకర్, మాజీ ఎంపీపీ వాసాల రమేష్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గెలిచిన రాజశేఖర్ టీంను బీజేపీ నాయకులు శాలువాతో సత్కరించి అభినందించారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు భారీగా తరలి రావడంతో బారులు తీరి రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పట్టింది. ఓవైపు ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు, మరో భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. రాజన్న గుడిలో భక్తులకు దర్శనాలు కల్పించి ఆర్జిత సేవలు భీమేశ్వర ఆలయంలో నిర్వహించారు. కోడెమక్కులు, అన్నపూజ కళ్యాణం, కుంకుమ పూజలు భీమేశ్వర ఆలయంలో నిర్వహించారు. కరీంనగర్ 55 నంబర్ 45 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. బైక్పై వెళ్తున్న అంజయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలతో కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు బహిర్గతం. అనైతిక కూటమితో తమ ప్యానెలే ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదా? వెలిచాల రాజేందర్ రావు వెల్లడి.
కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కర్ర రాజశేఖర్ ప్యానెల్ ఘన విజయం. చైర్మన్గా రాజశేఖర్ ఏకగ్రీవం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ మోసం. 40 లక్షలు చెల్లించినా బెదిరింపు ఆగకపోవడంతో భయాందోళనలో ఓ కుటుంబం. కరీంనగర్ జిల్లాలో కొడుకు వేధింపులు భరించలేక టానా మెట్లెక్కిన కన్న తల్లి. న్యాయం చేయాలని పోలీసులను వేడుకోలు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడంపై నిషేధాజ్ఞలు. అనుమతి లేని డ్రోన్ డీజే సౌండ్స్పై చర్యలు తప్పవు. రామగుండం సిపి అంబర్ కిషోర్ జా హెచ్చరిక. యోగాసనాలతో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది ప్రశాంత జీవితం గడపవచ్చు. ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు డాక్టర్ సచిన్ పరాబ్, డాక్టర్ మనోజ్ మత్నాని. ధర్మపురిలో విషాదకర ఘటన. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శునకం, తల్లడిల్లిన కుక్క కూనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.